నమస్తే అండి. నేను మీ అపర్ణ. చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దాము. చేపలు మన హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా చేపల్ని ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత వేరే గిన్నెలో తీసుకొని పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి చేత్తో కలిపితే ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి ఈ విధంగా కలుపుతూ ఉంచుకోవాలి. ఇప్పుడు చాలా సింపుల్గా, చాలా ఈజీగా చేపల ఫ్రై ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఒక 2 స్పూన్ల కారం తీసుకోవాలి. ఆ తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ని కూడా యాడ్ చేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేస్తున్నాను. పసుపును కూడా యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర పౌడరు, ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా కూడా ఒక హాఫ్ స్పూన్ సుమారుగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ చేప ముక్కలకి పట్టిస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. ఫైనల్గా మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చెక్క నిమ్మక రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ని కూడా యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుతూ మిక్స్ చేసుకోవాలి మొత్తాన్ని. ఈ ఫ్లేవర్ని మొత్తాన్ని చేపలకు పట్టించి ఫ్రై చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. చాలా బాగుంటుంది. రసంలోకి, పప్పుచారులోకి చేపల ఫ్రై. చేప ముక్క మొత్తానికి మసాలా ఫ్లేవరు పట్టేలా ముక్కని 2 వైపులా వేసుకొని మసాలాని బాగా పట్టించుకోవాలి. అప్పుడే చేపల వేపుడు మరింత టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు అన్ని ముక్కలకి పట్టించుకోవాలి ఈ మసాలా పౌడర్, ఈ మసాలా పేస్ట్ మొత్తాన్ని అన్ని ముక్కలకి ఈ విధంగా పట్టించుకోవాలి. చేపలు మన హెల్త్కి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, ఖనిజాలు, ఒమేగా 3 యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ చాలా పుష్కలంగా ఉంటాయి. చేపల ఫ్రై చాలా అంటే చాలా ఈజియెస్ట్గా చేసుకోవచ్చు. చేపల్ని క్లీన్ చేసుకొని మసాలాలు పట్టించి నూనెలో వేయించుకుంటే చేపల ఫ్రై రెడీ. ఇప్పుడైతే ముక్కలన్నిటికీ మసాలాను పట్టించుకున్నాము. ఆ తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్లోనే చేప ముక్కలు చాలా చక్కగా వేయించుకోవచ్చు. హీట్ అయిన తర్వాత ఇదిగోండి చేప ముక్కల్ని వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని మంచిగా 2 వైపులా ముక్కల్ని మంచిగా వేయించుకోవాలి. ఈ వేయించుకోవడం కూడా మంచిగా వేయించుకోవాలి. ఎందుకంటే ముక్కల్ని తిప్పేటప్పుడు చిదిరిపోకుండా, అలాగే ఎక్కువ మంట మీద కాకుండా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇదిగోండి చూసారు కదా, ఇప్పుడైతే 1 సైడ్ ఫ్రై అయిపోయినాయి. ఇంకో సైడ్ని తిప్పేసాము. చూసారు కదా, చాలా ఈజీగా చేపల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చేపల ఫ్రై ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇప్పుడైతే ఆల్మోస్ట్ 2 వైపులా మంచిగా వేగిపోయినాయి. చూడండి, ఈ చేపల ఫ్రై రసంలోకి బాగుంటుంది, అలాగే సాంబార్లోకి, పప్పుచారులోకి అండ్ పప్పుల్లోకి నంచుకోవడానికి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. చేపల ఫ్రై తినేటప్పుడు కేర్ఫుల్గా తినండి. ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి గుచ్చుకుంటాయి. చిన్నపిల్లలకి కనుక పెట్టినట్లయితే వాళ్ళకు కూడా చూసి చాలా కేర్ఫుల్గా పెట్టాలి. పిల్లలకు కూడా పెట్టవచ్చు. చేపలు పిల్లలకు కూడా చాలా మంచిది. ఇదిగోండి, రసంలో కనుక నంచుకొని తిన్నట్లయితే చేపల వేపుడు చాలా టేస్టీగా ఉంటుంది. చూశారు కదా, చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఇంట్లోనే చేపల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చేపల ఫ్రై ఎలా వచ్చిందో కమెంట్ చేయండి.
మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.